Welcome to MTR Masala Abhiruchi, powered by Saffola Edible Oils, Horlicks and Hudson Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు దివ్య గారు రాశారు విజయవాడ నుంచి. ఓకే. సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. ఈజీ రెసిపీ కదా. ఇది అంటే వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ డిష్ కూడా ఇది. అవును. అంటే కొద్ది మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ జనరేషన్ కి. సో ఈజీగా ఎలా చేసుకోవాలి అంటే ఆ ట్రెడిషనల్ మెథడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సొరకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము కొద్దిగా. సొరకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో పులుసు అనగానే మనకు ముందుగా మంచి పోపు ఉండాలి. పోపు బాగుంటేనే మనకు ఆ పులుసు టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ. ఓకే. సో పోపు కొంచెం వేగిన తర్వాత సొరకాయ ముక్కలు. ఇవి ఇంకా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు కదా, మనకు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీంతో పాటు సరిపడా ఉప్పు, అంటే పులుసుకు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కారం, అలాగే కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఈ ముక్కలు మనకు కొంచెం వేగితే చింతపండు గుజ్జు దీంట్లో యాడ్ చేసేసుకుని మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనం జనరల్ గా ట్రెడిషనల్ గా చేసుకునే మెథడ్ కదా రాజు గారు? అవునండి. సో కొంచెం వేగాలి, మూత పెట్టేసేద్దాం. సో సొరకాయ ముక్కలు కొంచెం కనుక మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం సొరకాయ ముక్కలు మగ్గాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: రోజు ఉదయాన్నే పాలమిగడను ముఖానికి బాగా మసాజ్ చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే. సో చిట్కా చూసేసారు కదా, చూసేద్దాం ఇక్కడ సొరకాయ మగ్గిందో లేదో. ఓకే. సరిపోతుందా రాజు గారు? ఓకే అండి. సో ముక్క కూడా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చింతపండు గుజ్జు. ఓకే. ఓకే. సో చింతపండు గుజ్జు కొంచెం మగ్గాలండి మనకు, లేకపోతే కొంచెం మనకు ఆ పులుపు అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం మగ్గితే అంటే మనం ఇందాక వేసిన కారం అదంతా కూడా కొంచెం పట్టేస్తే ఆ పులుపు అనేది లైట్ గా తగ్గుతుంది. ముక్కలకు కూడా ఆ పులుపు అనేది పడుతుంది, చాలా బాగుంటుంది. సో ఇలా అంటే మనం ఈ వెజిటేబుల్స్ అనేవి మారుస్తూ డిఫరెంట్ గా చేసుకోవచ్చు. అంటే గుమ్మడి కానీ, దోసకాయ కానీ, సో ఇలా వేసేస్తూ కొంచెం మామూలుగా ముక్కల పులుసుని కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో అలా. సో వాటర్ ఏం అక్కర్లేదా రాజు గారు ఇందులో? సో తర్వాత యాడ్ చేస్తాం. అంటే ముందు మనకు చింతపండు అనేది కొంచెం మగ్గాలి. సో దాని తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది, లేకుంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అది మగ్గడానికి. సో కాబట్టి తర్వాత యాడ్ చేసుకుంటేనే బెటర్. సో దీంట్లో సరిపడా బెల్లం, కొద్దిగా ధనియాల పొడి అండి. సో మనకు పులుసు కాబట్టి కొంచెం సరిపడా, అంటే మనం తీసుకునే క్వాంటిటీ వెజిటేబుల్స్ అలాగే చింతపండు గుజ్జు ఎంత తీసుకుంటున్నారో చూసి దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మనకి ఇది ఒక మరుగు వస్తే చాలు. ఆ లోపు ఏంటంటే మనం బియ్య పిండిలో కొంచెం చిక్కదనం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని
సో ఇది ఆప్షనల్ కదా రాజు గారు, మనకు అలా వాటర్ నీళ్లుగానే ఉంటే చాలు అనుకుంటే అలా ఇది లేకుండా చేసేసుకోవచ్చు. సో దీంట్లో కూడా కొద్దిమంది బియ్యపిండి యాడ్ చేసుకుంటారు, కొద్దిమంది శనగపిండి కూడా యాడ్ చేసుకుంటారు, అది వాళ్ళ చాయిస్ అండి. దీని వల్ల కూడా ఏదైనా సెపరేట్ టేస్ట్ అనేది వస్తుందా రాజు గారు పులుసుకి? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే సో కొంచెం మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ఈ బియ్యపిండి కలిపిన ఈ లిక్విడ్ వేసేస్తే మనకు కావాల్సినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి, మనకి ఎంత చిక్కగా కావాలనేది. సో అది చూసుకొని మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సో లైట్ మరగడం స్టార్ట్ అయింది కదండి, సో బియ్యపిండి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం. సో బాగా కలపాలి, లేకపోతే ఉండలుగా అక్కడ అలాగే ఉండిపోతుంది మనకు బియ్యపిండి కూడా. సో పులుసు జనరల్గా మనకి ఏంటంటే ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో మిగతా వాటికంటే కూడా కొంచెం ఎక్కువసేపు మరిగిస్తే మనకు బాగుంటుంది పులుసు. ఓకే సో ఇంకొంచెం మరిగితే మనం అప్పుడు డిష్లో తీసేసుకోవచ్చు. ఓకే సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను దీంట్లోనే. సో ఫ్రెష్గా వేసేసుకుంటే మనకి ఎండింగ్లో ఆ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది. రసం లాంటి వాటిలో ఇలా పులుసుల్లో దీంట్లోనే వేసేసుకుంటే గార్నిష్ కన్నా కూడా దీని మీద అంటే ఇలా మరుగుతున్నప్పుడు వేసేస్తే ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. గార్నిష్ లో మళ్ళీ చివరిన కొంచెం వేసేసుకోవచ్చు. సో అప్పుడు మనం తినేప్పుడు కొంచెం ఆ ఫ్రెష్నెస్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఓకే సో వేడివేడిగా మనకు పులుసు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే సో బాగా మరిగిపోయింది కదా, గుమగుమలాడిపోతుంది. సో సర్వ్ చేసేసుకుందాం రాజు గారు. ఓకే ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో పులుసులో ఏంటంటే ఇంగువ కూడా మెయిన్ మనకు. యా సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, సో పులుసు రెడీ. ఓకే ఓకే వేడి వేడిగా సొరకాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. చివరిగా బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు రెడీ. సొరకాయ పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా బాగా వచ్చింది రాజు గారు. ఆ ఇంగువ టేస్ట్ ఇవన్నీ ఆ పోపు తాలూకు చాలా బాగా తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు పోపు కరెక్ట్ గా మనం బాగా చేసుకుంటే పులుసు అంతా కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే ఫైనల్ గా కొంచెం బెల్లం కూడా యాడ్ చేశారు కాబట్టి కాస్త ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ స్వీట్నెస్. మెయిన్ గా ఏంటంటే చాలా మందికి ఇలా బెల్లం అలా కొంచెం కమ్మగా ఉంటేనే ఇష్టం. సో పులుపు ఆ బెల్లంతో చాలా బాగుంటుంది. యా సో కొంచెం సొరకాయ కాకుండా మీరు అన్నట్టు డిఫరెంట్ వెజిటబుల్స్ కాంబినేషన్ లో సేమ్ మెథడ్ లో మనం ట్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగుందండి పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో వెల్లుల్లి తీసుకుంటూ ఉండాలి. వెల్లుల్లి తినడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. చూసారు కదా సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ రవ్వ లడ్డూలు తయారు చేసుకోబోతున్నాం. మరి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో హార్లిక్స్ రవ్వ లడ్డు. అవునండి. సో రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ మీరు ఇక్కడ డిఫరెంట్ గా హార్లిక్స్ కాంబినేషన్ లో ఇస్తున్నారనమాట. సో అంటే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటారు హాలిడేస్ కాబట్టి, సో వాళ్ళకి ఏదో ఒకటి మధ్యలో
ఇస్తూ ఉండాలి వేసినప్పుడల్లా. సో అలా ఏంటంటే హార్లిక్స్ మనకు కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, సో ఈజీగా కూడా చేసుకోవచ్చు రవ్వ లడ్డు అనేది మనకు. సో కాబట్టి నేను దీంట్లో హార్లిక్స్ యాడ్ చేసి ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే, హార్లిక్స్ రవ్వ లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హార్లిక్స్ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు పొడి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా దీంట్లో మనం రవ్వ వేయించేసుకుందాం. సో నేతిలో వేయించేసుకుంటే రవ్వ ఇంకా టేస్టీగా ఉంటుంది కదా కొద్దిగా. అంటే తర్వాత మళ్ళీ ఇలాగ మనం కరిగించిన నెయ్యి కూడా యాడ్ చేస్తాం. సో దీంట్లో సరిపడా రవ్వ, సో కొంచెం స్లో ఫైర్లో మనం వేయించుకోవాలండి. సో కొంచెం అంటే ఏమాత్రం మనకు అడుగు పట్టేసినా టేస్ట్ అంతా కూడా మనకు కొంచెం మారిపోతుంది. ఆ కమ్మటి వాసన ఒకటి వస్తుంది కదా, అది వచ్చేదాకా వేయించుకోవాలి, కొంచెం వేయిస్తూ ఉండాలి. సో రవ్వ లడ్డులో మెయిన్ టేస్ట్ అదే. అవును. సో చాలా మంది ఏంటంటే కొంచెం అలా వేసామా కొంచెం అలా కలిపేసి తీసేస్తారు, సో ఆ టేస్ట్ అనేది మనకు రాదు. సో ఆ నేతితో కొంచెం వేయించుకున్నప్పుడు మనకి అది అయ్యింది అనడానికి కొంచెం కలర్ కాస్త గోల్డెన్ అయ్యి కొంచెం ఉన్న దాంట్లో కొంచెం లైట్ డార్క్ అవుతుంది. సో మీరు చెప్పినట్టుగా స్మెల్ కూడా వస్తుంది. సో ఆ స్టేజ్ లో తీసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. సో జనరల్ అయితే చాలా మంది అంటే కొన్ని చోట్ల మేము తిన్నాం, అక్కడ టేస్ట్ బాగుంది, మేము చేసుకుంటే రావట్లేదు. సో అదంతా చిన్న కిటుకులు అంతే. సో కొంచెం ఓపికతో అలా తిప్పేస్తూ చేసుకున్నాం అంటే మంచి టేస్టీగా వస్తుంది. సో ఇది మనకు రవ్వలు కూడా ఒకటే, ఈ ఉప్మా రవ్వ ఒకటే కాకుండా ఇప్పుడు జొన్న రవ్వ కూడా వస్తుంది. అలాగే గోధుమ రవ్వలో కూడా ఇదివరకు మనకు ఒకే సైజ్ లో దొరికేది, ఇప్పుడు సన్నగా కూడా వస్తుంది. సో ఆ రవ్వతో కూడా మనం చేసుకోవచ్చు, బాగుంటుంది హెల్త్ వైజ్ గా. సో ఒకటే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఇది సరిపోతుందా? సరిపోతుంది. బౌల్ ఇస్తారా? సో దీన్ని బౌల్లోకి తీసేసుకొని సో దీంట్లో కొంచెం నెయ్యి మళ్ళీ కరిగిచ్చేసుకుందామండి. ఓకే, ఇది కొంచెం మనం కరిగితే చాలు. సో ఇప్పుడు దీంట్లో సరిపడా పంచదార, హార్లిక్స్, ఓకే, సో ఇది కొంచెం మనం ఈ రవ్వ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. సో హార్లిక్స్ లో 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇవి పిల్లలకి చాలా హెల్దీ అండ్ అలాగే మంచి బలం కూడా. సో రోజు హార్లిక్స్ తీసుకుంటూ ఉంటే బెటర్. ఇంకా ఇలా స్వీట్స్ లో కూడా హార్లిక్స్ యాడ్ చేసుకున్నా డైలీ ఒక లడ్డు తినగా సరిపోతుంది. ఎలాగో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనకి పిల్లలకి ఎప్పుడు ఆకలి, ఏదో ఒక స్నాక్, ఏదో ఒక తినడానికి కావాలి. ఇదైతే మనకి హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు కదా రాజు? నిల్వ ఉంటుందండి, పాడు కాకుండా నిల్వ ఉంటుంది. దీంట్లో జీడిపప్పు పొడి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. సో ఇంకొంచెం యాడెడ్ టేస్ట్ అన్నమాట. ఎస్, అలాగే యాలకుల పొడి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కరిగించుకున్న నెయ్యి. నెయ్యి ఓకే, ఒకసారి చేతితో బాగా కలిపేసుకుని సో కొంచెం పాలు పోసుకుని బాగా కలిపేసుకోవాలండి. సో పాలు వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా ఈవెన్ గా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం అది పీల్చుకుంటుంది మనకు రవ్వ. ఓకే, సో ఆ తర్వాత లడ్డు చుట్టుకోవడం కొంచెం మనకి ఈజీగా అవుతుంది. సో ఇది బాగా మిక్స్ అవుతూ ఉంటుంది. ఆలోపక్క చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. రోజు 1 గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగినట్లయితే రక్తం శుద్ధి చెందుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కు ముందు గానీ, లంచ్ కు ముందు గానీ 1 గంట ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది బాగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవడానికి సో వీలుగా ఉంది. ఎస్, ఓకే. సో చిట్కా కూడా చూసేసారు కాబట్టి ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం. ప్లేట్ ఇస్తారా?
సో దీంట్లో ఇంకా కావాల్సితే కూడా మనం కొంచెం బాదం పప్పు, జీడిపప్పు కొంచెం ముక్కల్లా చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో తింటున్నప్పుడు మనకి అక్కడ మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. సో ఎవరి చాయిస్ వాళ్ళండి, మీకు కావాల్సిన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే వేరుశనగ పలుకులు కూడా కావాల్సి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో వాటిని కొంచెం దూరగా వేయించేసుకొని తొక్క తీసి కచ్చాపచ్చగా దంచేసి దీంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది మధ్య మధ్యలో తగులుతూ. ఓకే, సో ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఎస్. సో చుట్టుకునేప్పుడు కూడా ఇంకొక టిప్ కూడా, అంటే కొంచెం ఎండు కొబ్బరి తీసేసుకొని సో ఒక ప్లేట్లో వేసి లడ్డు చుట్టుకోగానే దాంట్లో ఒకసారి అలా దొర్లించేసుకుంటే సో పైన మొత్తం అలా ఎండు కొబ్బరి అంటేసుకుంటుంది. సో తినేటప్పుడు అది కూడా బాగుంటుంది. సో లడ్డు అదే మనం చేసుకునేది. సో చిన్న చిన్న చేంజింగ్స్. అంటే ఆ చేంజెస్ వల్ల కూడా మనకి టేస్ట్ మారుతుంది కాబట్టి తిన్న ప్రతిసారి కొత్త రకంగా టేస్ట్ చూసినట్టే ఉంటుంది. ఎస్. కావాలనుకుంటే షుగర్ వద్దు అనుకుంటే దీంట్లో బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు కదా. మెయిన్ గా మనకు పంచదారతోనే బాగుంటుంది. ఓకే, సో మెయిన్ గా పంచదారతోనే బాగుంటుంది. ఎస్. సూపర్. సో మంచి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి, హార్లిక్స్ రవ్వ లడ్డూలు. ఓకే, మరి లడ్డూలు టేస్ట్ చూడాలి అంటే కార్వింగ్ కూడా చేసేసుకుందాం. ఓకే, ప్లేట్ గార్నిష్ చేస్తాను ఈజీగానే. ఓకే. సో క్యారెట్, సో మనకు మార్కెట్లో కొంచెం ఇప్పుడు మోల్డ్స్ దొరుకుతున్నాయండి కొన్ని. సో నేను కొంచెం ఫ్లవర్ షేప్ లో ఉన్న మోల్డ్ తీసుకొచ్చాను. సో దీంతో ప్రెస్ చేసుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో ఒక బేస్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని కట్ చేసేసుకోవటమే స్లైసెస్. సో దీన్ని ఇంకొక మెథడ్లో నేను చూపిస్తాను. సో దీన్ని మనం కీరా మధ్యలో పెట్టేసి అలా కట్ చేసేస్తే మనకు మధ్యలో క్యారెట్ ఫ్లవర్ వచ్చేసి కీరా చుట్టూ ఆ స్లైస్ వస్తుంది అన్నమాట. ఓకే. సో కీరా సో కొంచెం లావుగా ఉండేదే తీసుకోవాలి కదా, అంటే మధ్యలో మనకి మళ్ళీ ఆ ప్లేస్ కూడా రావాలి కదా. అవును. సో థిక్నెస్ చూసి కట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఈ మధ్యలోంచి తీసేస్తున్నాం అండి ఫ్లవర్ షేప్లో. సో వీటిలోకి మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం క్యారెట్. బ్యూటిఫుల్. సో ఇప్పుడు వీటిని మనం స్లైసెస్ లా కట్ చేసేసుకోవాలి. ఓకే, చాలా బాగుంది రాజు గారు. సో ఇప్పుడు మనం స్లైసెస్ చేసుకున్నప్పుడు మధ్యలో మనకి ఆ క్యారెట్ అనేది డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎస్, ఇలా తెలుస్తూ ఉంటుంది. వావ్, బాగుంది. మౌల్డ్స్ మెథడ్ ఏదో చాలా బాగుంది. సో ఇప్పుడు మనకు అంటే కట్టరీ షాపులలో ఈజీగానే దొరుకుతున్నాయండి, చాలా రకరకాలుగా వచ్చేసాయి మనకు. సో ఇంకా ఏదన్నా రూట్ దాంట్లో తీసుకుంటే ఇంకా టైట్ గా కూర్చుని పోతుంది. దీంట్లో ఇక్కడ మనకు కీరా కాబట్టి ఆ సీడ్ పార్ట్ లో కొంచెం లూజ్ గానే ఉంటుంది ఇది. సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉంటుంది కదా. సో లేదు మామూలుగా మన ఇంట్లో ఒక రౌండ్ షేప్ ఏదన్నా అల్యూమినియం కానీ స్టీల్ పైప్ లాంటిది ఉన్నా సో రౌండ్ షేప్ లో సో అలా కూడా మనం కట్ చేసేసుకుని సో ఇది నేను చూపించినట్టుగా చేసుకోవచ్చు. అంటే కొంచెం డబుల్ కలర్ లో వస్తాయి మనకు స్లైసెస్ అనేవి, ప్రెజెంటేషన్ కి చాలా బాగుంటాయి. ఓకే, ప్లేట్ ఇస్తారా? చాలా ఈజీ. సో మనకు నచ్చినట్టుగా మల్టీ కలర్స్ లో బీట్రూట్ కానీ బీట్రూట్ లో రాడిష్ పెట్టేసుకుని లేదా క్యారెట్ పెట్టేసుకుని. సో ఇంకా ఈ మెథడ్ అనేది తెలుసుకుంటే మనకి నచ్చిన కాంబినేషన్స్ లో మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్. వెరీ నైస్ రాజు. ఓకే, సో కలర్ఫుల్ గా కనిపిస్తుంది. యా. ఓకే, హార్లిక్స్ రవ్వ లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. హార్లిక్స్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, హార్లిక్స్, జీడిపప్పు పొడి, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, హార్లిక్స్ రవ్వ లడ్డు రెడీ. హార్లిక్స్ రవ్వ లడ్డు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి.
బాగుంది రాజు గారు. హార్లిక్స్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఆ హార్లిక్స్ ఫ్లేవర్ మనకు తెలిసేటప్పటికి అప్పుడు మనకి ఆ రవ తాలూకు వేసినవన్నీ కూడా తెలుస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ ఒక్కొక్కటి అలా బయటకు. యా, వెరీ నైస్. అంటే ఎప్పుడు రవ్వ లడ్డూలు అనేవి మనకి నార్మల్ గా చేసుకుంటూ ఉంటాం, కానీ హార్లిక్స్ తో కొంచెం హెల్దీగా టేస్టీగా డిఫరెంట్ గా కూడా ట్రై చేయొచ్చు. పిల్లలకి ఇలా కూడా మనం తినిపించేసేయచ్చు. యా, వెరీ టేస్టీ. చాలా బాగుందండి హార్లిక్స్ రవ్వ లడ్డు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కూడా హార్లిక్స్ తో ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ తెలుసా? అయితే మాకు పంపించండి. మీరు పంపించినందుకు హార్లిక్స్ వారి దగ్గర నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది. మీరు పంపించవలసిన మా చిరునామా హార్లిక్స్ సమ్మర్ స్పెషల్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జలుబు దగ్గు తరచూ మిమ్మల్ని బాధిస్తూ ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. వామును తీసుకుని ఈ వాముని నిప్పులపైన వేసి ఆ పొగను పీలుస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? సంధ్యారాణి. సంధ్యారాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సైదాబాద్. సైదాబాద్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సైదాబాద్. మీరు కూడా అక్కడ నుంచే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? కో సిస్టర్స్. ఓకే, సో చక్కగా తయారై వచ్చారు ఇద్దరు. థ్యాంక్ యూ. అలాగే వంటలు కూడా చేసేస్తారా? ఓకే. సో చేయాలంటే మీకు తెలుసు కదా రూలు, ఊరించే వంటల్లో ఇలా మనకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని 2 వంటలు చేయాలి. ఓకే, చూద్దామా? ఓ, దొండకాయలు. సో దొండకాయలు వండుతూ ఉంటారా మీ ఇంట్లో బాగా? అవునండి, చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఏంటో చాలా తగ్గించేశారు దొండకాయలు వాడడం. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడానికి కూడా చాలా రకాల వెరైటీస్ కూడా ఉంటాయి. సో బాగా ఆలోచించండి. సో ఏ వంట అయితే బాగుంటుంది దొండకాయలతో ఆలోచించుకోండి. నేను టైమర్ ఆన్ చేస్తాను, మీరు టైం తీసుకుని ఆలోచించుకోండి. ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్లే వంట చేయొచ్చు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దొండకాయలతో ఏం చేయొచ్చు? దొండకాయ పెరుగు పచ్చడి చేస్తాను. దొండకాయ పెరుగు పచ్చడి. ఓహో, చాలా ఫాస్ట్ గా ఉన్నారండి మీరు. 7 seconds. వెరీ నైస్. సో దొండకాయ పెరుగు పచ్చడి. అవునండి, వెరైటీగా ఉంది డిష్. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, దొండకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 6, పెరుగు 1 కప్పు, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఏమండి ప్రశాంతి గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ అండి. పచ్చళ్ళలోకి మనం ముందే ఆవాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం కొబ్బరి, ఓకే, ఈ 4 కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందే మనము. ఓకే, సో ఇప్పుడు ముందుగా ఇందులో ఏం వేసుకోవాలి? ముందుగా తాలింపు చేసుకోవాలి మనం. ముందుగా ఆవాలా? తాలింపుకు ఆవాలు ఫాస్ట్ గా చేసుకోండి. జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద, ఓకే, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆవాల పేస్ట్, పచ్చిమిర్చి ఆవాలు, ఉప్పు, ఎండు కొబ్బరి కలిపి చేసిన పేస్ట్. సో ఈ పేస్ట్ ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి వీటిని. సో ఈ పేస్ట్ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ తోనే టేస్ట్ వస్తుంది మనకి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఎలా అండి, ఏ కాంబినేషన్ లో బాగుంటుంది ఈ పెరుగు పచ్చడి? రైస్ లోకి బాగుంటుందండి. ఐ థింక్ చపాతీలోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి కొంచెం చల్లగా ఇలా పెరుగు పచ్చడి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి, హెల్దీగా మనకి చల్లగా కూడా ఉంటుంది, తినడానికి కూడా టేస్టీగా. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇవన్నీ కాసేపు మనం వేసుకున్న ఫస్ట్ మసాలా ఉందిగా అందులో మగ్గనివ్వాలి కొద్దిసేపు. అదే ఆ ముక్కలకంతా కూడా ఆ ముక్కలకంతా పట్టేస్తుంది ఇది. కొద్దిగా పసుపు ముందే వేసుకుంటే మాడిపోతుంది అది. ఓకే, సో ఇప్పుడు వేసుకోవాలి. ఏం చేస్తుంటారు ప్రశాంతి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మరి వంటలు బాగా చేస్తుంటారా? అభిరుచి ఫాలో అవుతుంటారా? చేస్తానండి. మీ హాబీస్ ఏంటి? నేను హౌస్ వైఫ్ నైనా అని మా హస్బెండ్ జనరల్ స్టోర్ మాది, తనకి హెల్ప్ చేస్తుంటాను. సో ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది అయిపోయిందండి. ఓకే, ఇది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేయాలి. ఇది ఆఫ్ చేయరా. సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారుగా వంట మీరు అసలు. నెక్స్ట్
ఏం చేస్తారు నెక్స్ట్ ఇది చల్లారనివ్వాలండి. ఇందులో మనం పెరుగు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇది చల్లారనివ్వాలి. సో ఇది కొంచెం చల్లారాలి. అవునండి, చల్లారితే మనం పెరుగు కలుపుకుంటే బాగుంటుంది, లేదంటే విడిపోతుంది పెరుగు, వేడికి విడిపోతుంది. సో కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత పెరుగు మిక్స్ చేసుకోవాలి. సో ఎలా మీరు ఇలా ఫాస్ట్ గా వంటలు చేస్తున్నారు అంటే అలవాట్లోనా లేకపోతే? అలవాటు, రోజు ఇంట్లో వండుతుంటాం కదా అలవాటు. సో ఇంట్లోనే ఫాస్ట్ గా వంటలు చేస్తారనమాట. వెరీ నైస్. సో మరి పొద్దు నుంచి సాయంత్రం దాకా బిజీగానే ఉంటారా? ఉంటాను. ఓకే. సో మీ పని అయిపోగానే షాప్ లోకి వెళ్తాను. ఇంట్లో పని అయిపోయిన తర్వాత షాప్ లోకి వెళ్తారు. సో మీ ఇద్దరు కో సిస్టర్స్ అన్నారు, పైగా ఒకటే ప్లేస్ లో కూడా ఉంటారు కదా, ఎలా? జాయింట్ ఫ్యామిలీ. ఒకటే ఇంట్లో ఉంటారు, ఒకటే ఇంట్లో శుభ్రంగా మరి కలిసి వంటలు చేసుకుంటారా? ఏ పనైనా షేర్ చేసుకుంటాం, షేర్ చేసుకుని హ్యాపీగా చేసుకుంటారు. వెరీ నైస్. సో మీ ఇద్దరులో వంట డ్యూటీ ఎవరిది? నాకు వీలైతే నేను చేస్తాను, లేకపోతే తనకు వీలైతే తను చేస్తుంది. ఓకే. లేదంటే అత్తయ్య చేస్తుంది. సో ఇంతమంది ఉండగా ఇంకేంటి హ్యాపీ కదా. సో మనకి టెన్షన్ ఉండదు, పని షేర్ చేసుకునే వాళ్ళు. చాలా మటుకు అత్తమ్మ చేస్తుందంట. అవునా? చేస్తారు, మేము హెల్ప్ చేస్తామండి, అత్తమ్మ గారు చేస్తారు చాలా. సో మీరు హెల్ప్ మాత్రమే చేస్తారు, అంటే ముక్కలు కట్ చేసి ఇవ్వటం, చిన్న చిన్న అత్తయ్యకి అంది ఇవ్వడము. ఓకే, వెరీ నైస్. సో మరి ఇది చల్లారిపోయింది కదా, వేసుకుందాం. చల్లారిపోయిందండి, ఇది సరిపోతుంది కదా, కొంచెం గోరువెచ్చకుండా పర్లేదేమో. పర్లేదు. పెరుగు వాటర్ రాకుండా వేసుకుంటే బాగుంటుంది. సో గడ్డ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. మనం ఇది గడ్డ పెరుగు వేసుకుంటేనే ఇట్లా గట్టిగా బాగుంటుంది, లేదంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇది ఉడకబెట్టినాం కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ పట్టవు. అవును. యాక్చువల్లీ మీరు కొంచెం ఆ పచ్చిమిర్చి కారం వేసినా కూడా పెరుగేస్తారు కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం కారం ఉన్నా కూడా బాగుంటుంది పెరుగు పచ్చడి కదా. అన్నంలోకి తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు ఆ పచ్చడిలోనే ఉప్పు వేశారు, సరిపోతుందా? అదే సరిపోతుంది. కొంచెం కారం ఎక్కువనే వేసాం కదా పెరుగుకు, దానికి సరిపోతుంది. బాగా కారం తింటారా మీ ఇంట్లో? చాలా స్పైసీయా? తెలిసింది మాకు, మీరు ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడే తెలిసింది. వెరీ నైస్, బాగుంది. సో దొండకాయతో కొంచెం డిఫరెంట్ గా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. కావాలంటే సొరకాయ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. సొరకాయ చేసుకోవచ్చు, దొండకాయ చేసుకోవచ్చు, పొట్లకాయ, బెండకాయ, ఇవన్నీ ఏవైనా చేసుకోవచ్చు. సేమ్ మెథడ్ లో సేమ్ డిఫరెంట్ ట్రై చేయొచ్చు. వేయించిన కాజు, కొత్తిమీరతో సర్వ్ చేసుకొని రెడీ, పెరుగు పచ్చడి రెడీ. ఓకే, దొండకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పెరుగు పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఆవాలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారనివ్వాలి. ఆ తరువాత పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఎండాకాలంలో పెరుగన్నంలో గాని మజ్జిగన్నంలో గాని కలుపుకుని తింటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఒంటికి బాగా చలువ చేస్తుంది. ఓకే, ప్రశాంతి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ సంధ్యారాణి గారు ఏం చేస్తున్నారు? దొండకాయతో. దొండకాయ పల్లి వేపుడు. దొండకాయ పల్లి వేపుడు. దొండకాయతో వేపుడు స్పెషల్ కదా, చాలా బాగుంటుంది. పిల్లలందరికీ ఇష్టం. పిల్లలేంటి వాళ్ళ పేరు చెప్పుకుని మనము తింటాం, మనకి ఇష్టమే. సో స్టార్ట్ చేసేద్దాం. యా, దొండకాయ పల్లి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ పల్లి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన వేరుశెనగ పలుకులు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలండి? ముందుగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై కాబట్టి నూనె హీట్ చేసేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయిపోతే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు దొండకాయలు. సో దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో మీరేం చేస్తూ ఉంటారండి? సో మీరు కూడా హెల్ప్ చేసుకుంటూ ఇంట్లో ఉంటారు హ్యాపీగా. జాయింట్ ఫ్యామిలీస్ యాక్చువల్లీ ఈ మధ్య చాలా తక్కువ కనిపిస్తున్నాయి కదా, కానీ ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయంటే వెరీ హ్యాపీ. 16 years అవుతుంది మ్యారేజ్ అయ్యి.
16 years నుంచి జాయింట్ ఫ్యామిలీ. Joint family. వెరీ నైస్ అండి, సూపర్. సో మీ హాబీస్ ఏంటండి? టీవీ చూస్తాను. టీవీ చూస్తారా? చూస్తా. అభిరుచి ఛానల్ అంటే చాలా ఇష్టం అండి. అందులో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూస్తే ట్రై చేస్తూ ఉంటారు. సో మీరు వంటలు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా ఇంట్రెస్టెడ్. మీ ఇంట్లో మీరు వంటలు చేస్తే బాగా ఎవరు ఎంకరేజ్ చేస్తారు? మా ఆయన బాగా తింటాడు. మీ ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. అంతకన్నా ఏం కావాలండి, ప్రపంచం మొత్తం గెలిచినట్టే. సో ఒక్క హస్బెండ్ బాగుంది అంటే మా ఆయన మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటారు, ఇంకేం కావాలండి, ఎవరు తినకపోయినా పర్లా, వాళ్ళే ఇంపార్టెంట్ కదా. సో ఆయిల్ హీట్ అవ్వాలి కదా, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. మా పిల్లలకి హాయ్ చెప్పండి. మీ పిల్లలకి హాయ్. ఏంటి మీ పిల్లల పేర్లు? 2 అబ్బాయిలు, కార్తికేయ, శివసాయి. కార్తికేయ అండ్ శివసాయి, ఇద్దరికి కూడా హాయ్. మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆయన. సో మీ అత్తమ్మ గారికి, మీ మావయ్య గారికి, మీ ఆయనకి నమస్తే అండి. మా పిల్లలు కూడా హాయ్ చెప్పండి. మీ పిల్లల పేర్లేంటి? మా పాప పేరు ధరణి, బాబు పేరు ధనుష్. ధరణి, ధనుష్, బాగున్నాయి పేర్లు. సో హాయ్ చెప్పేద్దామా? మీరు కూడా చెప్పండి. హాయ్ ధరణి. హాయ్ ధరణి. మీ అబ్బాయి చెప్పరా? హాయ్ ధనుష్. హాయ్ ధనుష్. ఓకేనా? హీట్ అయిందా అండి? వేసుకుని చూడండి ఒకటి. సో హీట్ అయింది కదా, వేసుకుందామా? వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై కావాలండి. సో బాగా ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం వేపుడు అనుకున్నాం కాబట్టి దొండకాయలు కొంచెం క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ బాగుంటుంది. సో కాసేపు వెయిట్ చేద్దామా, బాగా ఫ్రై అయిపోతుంది. ఓకే, ఫ్రై అయిపోయాయి కదా, దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. తీసేద్దామా? తీసేస్తాను. స్టవ్ ఆపేస్తాను. సో ఫైన్ గా ఇలా సైజ్ కూడా తగ్గిపోతాయి కదా మనకి, సైజ్ కూడా తగ్గిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతే తీసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసి పెట్టి కూడా తొందరగా అయిపోతాయి. అండ్ వేపుడు కాబట్టి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ పాన్ లో చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇంకా వేపుడు చేసేసుకోవడమే నెక్స్ట్ తాలింపేసి. ఓకే, సో ముందుగా ఆయిల్ కొంచెం ఆయిల్ వేయాలండి. దొండకాయలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైందండి, కొన్ని ఆవాలు. ఆవాలు కొంచెం వేగాలి, ఆ తర్వాత జీలకర్ర, కొంచెం మినపప్పు, తర్వాత కరివేపాకు. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయలండి. ఓకే, కొన్ని వెల్లిపాయలండి. వెల్లుల్లి రెబ్బలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు యాడ్ చేయాలండి. ఓకే, సో ఈ ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగితే నెక్స్ట్ దొండకాయ ముక్కలు వేసి సో వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయితే మనకి ఆ టేస్ట్ అంతా కూడా ఫ్రైలో బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. నెక్స్ట్ దొండకాయ ముక్కలు వేసారు. ఇందులో కొంచెం డీప్ ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. ఇందులో కొంచెం పసుపు. ఇందులో కొంచెం జీలకర్ర ధనియాలు కూడా ఫ్రై చేసి పొడి చేసిన. ఓకే, జీలకర్ర ధనియాలు పాన్ ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నారు. కొంచెం సిమ్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇది కాజు పల్లీల పొడి ఫ్రై చేసి పొడి చేశారు. ఓకే, తర్వాత కారం బాగా వేస్తున్నారు. కారం ఇవిడ. కొన్ని పల్లీలు బాగుంటాయి కదా ఇందులో. వేయించుకున్న పల్లీలు. కొంచెం కాజు. స్టవ్ ఆఫ్ చేసేనా? సూపర్, చూడ్డానికి భలే ఉంది. మంచి రెస్టారెంట్స్ లో అక్కడ పెడతారు కదా, అలా ఉంది. సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి.
పప్పుతో కానీ సాంబార్తో కానీ రసంతో కానీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలందరికి ఇష్టం అండి ఫ్రై అంటే. అవునా? బౌల్లోకి తీసుకుందామండి. ఎస్. అక్కడ ఏదో కార్వింగ్ చేసి పెట్టారు. అవునండి, దొండకాయలతో. మీరే చేశారా? లేదండి, మా అక్కయ్య చేసింది. ఓహోహో, మీరు చేశారా? అవునండి. సూపర్. మీరు కార్వింగ్స్ చేస్తుంటారండి? రాజుగారిని చూసి ట్రై చేస్తున్నామండి. ట్రై చేశారా? యాక్చువల్లీ చాలా బాగుందండి ఇది, డిఫరెంట్ గా. దొండకాయ పైన వక్క భలే ఉందండి. ఫన్నీ మ్యాన్. సో ఊరికే ఇలా పెడతాం. సో ఆవిడ చేసిన కార్వింగ్ మీ వంటలో అనమాట. చాలా గార్నిష్ చేసుకుందామండి. ఇది సన్నకార పూస. సన్నకార పూస. ఓకే, అయిపోయిందా? కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. వేడివేడిగా దొండకాయ ఫ్రై రెడీ అండి. ఓకే, వేడివేడిగా దొండకాయ పల్లి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ పల్లి వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా వేయించిన వేరుశెనగ పలుకులు, వేయించిన జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దొండకాయ ముక్కలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో వేయించిన దొండకాయ ముక్కలు, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పొడి, కారం, వేయించిన వేరుశెనగ పలుకులు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూస, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ పల్లి వేపుడు రెడీ. ఓకే, 2 వంటలు కూడా అయిపోయాయి కదా, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, ముందు పెరుగు పచ్చడి చూద్దామా? ఓకే. కారం బాగా వేశారు, పైగా పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఘాటు బాగా తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దామా వేపుడు. దొండకాయ పల్లి వేపుడు. సో కార్వింగ్స్ బాగున్నాయి. యా, క్యూట్ గా ఉన్నాయి. ఎస్, అంటే ఐడియా కూడా రావాలి మనం, అంటే దేంతో ఏమేమి చేయొచ్చు. బాగుందండి ఐడియా. ఓకే, బాగుందండి. బాగున్నాయి రెండు కూడా. సో రాజు గారు, మీకేం నచ్చింది? రెండు బాగున్నాయి, అంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు ఇద్దరు కూడా. ఇలా పల్లీల కాంబినేషన్ లో వేపుడు, అలాగే పెరుగు పచ్చడి. సో ఆ కొబ్బరి అవన్నీ కలిపేసి కొంచెం పేస్ట్ లా చేసి వేశారు కదా, కొంచెం స్పైసీగా తగ్గించుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకేనండి. ఓకే, అంటే కొంచెం వేరే చోట మనం చేస్తున్నప్పుడు మామూలుగా మీ ఇంట్లో చేసుకున్నప్పుడు ఓకే, అది మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అది పెరుగులో వేసిన తర్వాత కూడా అది ఇంకొంచెం ఘాటు ఎక్కువగా తెలుస్తూ ఉంది. యాక్చువల్లీ నేను పెరుగులో వేసాక బ్యాలెన్స్ అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. అది క్వాంటిటీ ఎక్కువ వేశారు. సో అదొకటి చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఇది రైస్ కానీ లేదా చపాతీ, పూరి దేనికైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. స్పెషల్గా ఏంటంటే కొంచెం అంటే స్పైసీ తగ్గించుకుంటే పరోటాస్ చేసుకుంటాం కదా మనం, దానికి ఇంకా ఏదైనా రైతా తీసుకుంటాం. సో దాని బదులు ఇలా కొంచెం పచ్చడి ఏదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసి తీసుకోవడం ఇంకా బాగుంటుంది. ఈ వేపుడు వచ్చేసి దాంట్లో మీరు పల్లి అన్నారు, పల్లి అన్న తర్వాత కొంచెం కొబ్బరి, జీడిపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేశారు. అంటే జీడిపప్పు పర్లేదు, అంతగా ఏం తెలియదు, బట్ కొబ్బరి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు పల్లీలు అన్నా కొంచెం పల్లీల ఫ్లేవర్ ఎక్కువ తెలిస్తే బాగుంటుంది. సో రెండు కూడా పల్లి ప్లస్ కొబ్బరి రెండు కూడా కొంచెం డామినేట్ గానే ఉంటాయి ఫ్లేవర్స్ వచ్చేవరకు. ఓకే, సో కొంచెం అది తగ్గించుకొని మీరు జస్ట్ ఆ పల్లి వేయించిన వేశారు. సో దాంతోపాటు కొంచెం ఓన్లీ పల్లి పొడి వేసినా చాలా బాగుంటుంది. సో రెండు డిష్లోకి ఈరోజు పచ్చడి. సో కొంచెం కారం తగ్గించుకుంటే అది చాలా బాగుంటుంది టేస్టీగా. ఓకే, సో వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ అండి ప్రశాంతి గారు, విన్ అయిపోయారు మీరు. సో ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఒక బ్యూటిఫుల్ సారీ. ఇలా వచ్చేసి. అలాగే సంధ్య గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. వెల్కమ్. దొండకాయలతో 2 రకాల రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం ఇంట్లో పుదీనా పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పుదీనా పచ్చడి చేసేటప్పుడు దీంట్లో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసినట్లయితే పుదీనా పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.
చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన సొరకాయ పులుసులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ, చింతపండు, బియ్యపిండి. సొరకాయ, చింతపండు, బియ్యపిండి ఇవి మూడు కూడా మనకు చక్కటి పోషక విలువలు ఉన్నాయి. సొరకాయలో మనకు 90% నీరు ఉంటుంది. ఇంకా 10% ఉన్న విటమిన్స్ కూడా విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్. చింతపండులో మనకు పీచు పదార్థం ఐరన్ ఉంటుంది. తర్వాత బియ్యపిండి, ఈ బియ్యపిండి కూడా మనము దంపుడు బియ్యపిండి కానీ లేకపోతే కొర్ర బియ్యపిండి కానీ ఇలాంటివి వాడినా కూడా మనకు ఎక్స్ట్రాగా మనకు విటమిన్స్ సి కానీ ఏ కానీ ఆ వాడిన పిండి బట్టి మనకు దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సొరకాయ పులుసులో పోషక విలువలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయా అని మనం కనుక చూస్తే మనకి ఇందులో ప్రోటీన్ కొరత అనేది ఉందండి. సో ఈ ప్రోటీన్ కొరత, ఆ పూట కూరల్లో మనకు ప్రోటీన్ ఉండాలి కదా. సో ఈ ప్రోటీన్ కొరత అనేది మనం ఎలా సాటిస్ఫై చేస్తామంటే ఇవి మూడు కాకుండా ఆ పూట పెరుగు కూడా తీసుకుంటే ఈ ప్రోటీన్ కొరత అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. సో అలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. ప్రతి మీల్ కూడా అందులో ప్రోటీన్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా, మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ఇలా ఈ విధంగా చూసుకుంటే కరెక్ట్గా మనకు బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. సో సొరకాయ పులుసులో లేని పోషకలో ప్రోటీన్ కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ అదర్వైజ్ రెసిపీ బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. తర్వాత సమ్మర్ స్పెషల్లో మనం హార్లిక్స్ రవ లడ్డు, హార్లిక్స్, బాంబే రవ, తర్వాత షుగర్ అండ్ కాజు, కొంచెం మిల్క్ లైట్గా యూజ్ చేస్తాము. సో పోషక విలువల పరంగా రవ అనేది ప్రాసెస్డ్ ఐటమ్ అండి, మళ్ళీ షుగర్ కూడా ప్రాసెస్. ఇదే రవ లడ్డు మనం గనక గోధుమ రవ్వతో చేసుకుంటే అప్పుడు హార్లిక్స్తో పాటు మరింత అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది మనకు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హార్లిక్స్తో పాటు బొంబే రవ్వ బదులుగా గోధుమ రవ్వ వాడుకుంటే బెటర్గా ఉంటుంది. షుగర్ ఎంత హానికరమైనదంటే షుగర్ వలన డయాబెటీస్, బీపీలు, క్యాన్సర్లే కాకుండా ఇమ్యూనిటీ, మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. కాబట్టి షుగర్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే మనకు అంత మంచిది. ఊరించే వంటలో చూసిన దొండకాయ పెరుగు పచ్చడి అండ్ దొండకాయ పల్లీ ఫ్రై. దొండకాయ పెరుగు పచ్చడిలో దొండకాయ, పెరుగు, ఆవాలు అండ్ ఎండు కొబ్బరి. సో మళ్ళీ మనం ఇలా ముందు సొరకాయ పులుసు చూసినప్పుడు అనుకున్నాం కదా దాంట్లో ప్రోటీన్ ఉందా లేదా అని, మళ్ళీ ఇందులో చెక్ చేసుకున్నాం అనుకోండి. దొండకాయ పెరుగు పచ్చడిలో దొండకాయ వెజిటబుల్, పెరుగులో మనకు కాల్షియం అండ్ ప్రోటీన్ ఉంటుంది, ఆవాల్లో మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది ఎక్కువగా, తర్వాత కొబ్బరిలో కూడా మనకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్, ఎంసీటీ ఆయిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా చాలా బాగుందండి, తప్పకుండా దీనిని మనం ట్రై చేయొచ్చు. దొండకాయ పల్లీ ఫ్రైలో దొండకాయ, పల్లీలు, కాజు, కొబ్బరి అండ్ ధనియాల పొడి. ఇందులో పోషక విలువలు మనకంతా కూడా బాగున్నాయి, కానీ మనం వండుకునే విధానం డీప్ ఫ్రై కాబట్టి అన్నిట్లో కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది చేరిపోతుందండి. డీప్ ఫ్రై చేయడం మూలాన 600-700 క్యాలరీలు కూడా పెరిగిపోతూ ఉంటుంది. అదే మనకు తేడా. ఇప్పుడు దొండకాయ పెరుగు పచ్చడిలో క్యాలరీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. పెరుగు 100 గ్రాములు 60 క్యాలరీలు, దొండకాయలు 30 క్యాలరీలు, ఆవాలు చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, కొబ్బరిలో మనం వాడుకున్నంత 10 గ్రాములు అనుకోండి ఏ 100 క్యాలరీల యాడ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా దొండకాయ పెరుగు పచ్చడిలో ఉన్న క్యాలరీస్ మనకు దొండకాయ పల్లీ ఫ్రై కంటే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకని మనం ఎంత ఆయిల్ అది అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ వండిన పదార్థం అంత ఫ్యాట్ అనేది మనకు చేరిపోతూ ఉంటుంది. సో డెఫినెట్గా డైలీ డైట్కి నాట్ అడ్వైజబుల్ అండి. రోజువారీ డైట్కి అంత ఆయిల్ అనేది మనం తీసుకోవద్దు. ఇవాళ మీరు చూసిన వంటకాలు రోజువారీగా ఏవేవి ఉపయోగపడతాయంటే సొరకాయ పులుసు, అలాగే దొండకాయ పెరుగు పచ్చడి. సో చూసిన 4 ఐటమ్స్లో ఈ 2 ఐటమ్స్ మనకు చాలా ఉపయోగపడతాయండి. తప్పనిసరిగా ఇవి నోట్ చేసుకుని మనం ట్రై చేయొచ్చు. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు 2 వంటలు కూడా చాలా టేస్టీగా అలాగే ఈజీగా ఉన్నాయి. ఓకే అండి, చూసారు కదా, పార్టిసిపెంట్స్ వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.